అబ్బాబ్బాబ్బా, ఈ చింత చిగురు చింత పూత అయింది ఇప్పుడు. పుల్ల పుల్లగా తీయగా చూడు, ఎంత భయంకరమైన వానగా. ఓయ్ అబ్బా, రా ఇక్కడ రా, బయట రూమ్లకి రా, కూర్చో. ఒకటే పర లోపల ఇంట్లోకి పోతావు బయట వాన వస్తే. ఇది రెండో వాన కదా సిరక్క, ఇది నీకే పానం బాలేదా? అబ్బా అదే అమ్మా, సాయంత్రం అబ్బా సాయంత్రం పూట వాన పట్టుకుని అబ్బాయి మా ఓడి వాళ్ళకే ఫోన్ చేశారు వీడబ్బా. లోపల బయట వర్షము, లోపల ఫుడ్ ఏం రుబ్బులు మెరుపులు. ఏం ఇయ్యాలకి వచ్చు కదా నేను. అబ్బా ఏమి బంద్ చేతున్నా, ఎట్లా బంద్ చేతున్నా వద్దా ఏంటికి? కరెంటు వాయిపోయి బయట బాగుండదు గప్ప ఏమే బయట పెడితే చూడి, నిన్ను చూసి వేసుకుంటే ఎట్లా కూతు పెడతారు చూడి. సైండ్ తీసుకుంటుంది అదండి. Info. తీసుకో. లడ్డు మీ ఆయన ఎప్పుడైనా పోవాలంటే నువ్వు అయితే మన తీసుకోవాలి. ఏమన్నా చేస్తాం ఇడు పెట్టు, బట్టల గట్ట కాడ పెట్టు. అబ్బో ఏం భుజం మీద పెట్టుకుని వస్తాడా పోయా ఇటపరే. ఎక్కువ
పోయేది ఇంకా పా పా పారతా ఫుల్ పారతా కొలే పా అట్టెళ్ళు ఇట్టెళ్ళి ఇంటికి చక్కగా వేక ముందు చూడమ్మా గాజప్పులు బండ మీద సరాయి తాగేసి పడేసి ఉంటారు చూసి నడిచాల అవులే మళ్ళీ మీ ఇళ్ళకి ఉతుక్కొని పోతారు మరి మరి ఆ బండ బాగున్నదేమో కదా దెండికి వచ్చాను ఆడ ఉతుక్కునికి బాగున్నట్లే కదా అంటే మంది దెండుకుంటే మంది దెండికి వచ్చినప్పుడు బాగున్న కాడికి వస్తారేమో కదా సరే మరి నన్ను వేస్తానుగా నీళ్ళు అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి బట్టలు ఉతకడానికి సంగన మంది ఇక్కడే వస్తారు మా ఊరోళ్ళు అయితే ఎండాకాలం కాలువలో అవి పారవు కదా అందుకోసమే కుంట దగ్గరికి అయితే వస్తారు ఓకే అబ్బా మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మరి అది సో ఫ్రెండ్స్ మరి ఇంకా సురేఖనైతే ఇడిసి వచ్చినాము మా తర్వాత అంటే మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్కి ఇడిసి వచ్చిన తర్వాత మరి వచ్చి ఏమన్నా బట్టలుంటే తీసుకోదామండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా చింతపూతప్ప చింత చిగురు తర్వాత చింతపూత వస్తుంది కదా బాబా ఈ చింత చిగురులో ఈ సీజన్లోనే చింతపూత చాలా చాలా బాగుంటుంది చింత చిగురే పప్పు చేయాలా మన వ్లాగ్లో అయితే అంటే ఇయ్యారు బాబా ఈ చింత చిగురు చింతపూత అయింది ఇప్పుడు పుల్లగా తీయగా అయినా తన మజా తన టేస్టే వేరుంటుందిలే అదే మొత్తానికి వచ్చి చింత చిగురు మాత్రము భలే కాసింది సురేఖ నీడిసి వచ్చేటప్పుడు వీలుంటే ఒకవేళ సమయం ఉంటే చింతపూత కానీ చింత చిగురు కానీ చింత చిగురు అయితే సాధ్యమైనంత వరకు లేదు ఈ చెట్టుకి మొత్తం పూత అయిపోయింది ఈ మొగ్గలు కానీ చింత మొగ్గలు కానీ ఈ కూరను చేసేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఒగురుగా తీయగా పుల్లగా కమ్మగా కారంగా చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూపిస్తాండి చింత మొగ్గలు ఇవే ఫ్రెండ్స్ మరి వీటిని చింత మొగ్గలు అంటారు ఎలా ఉండదు చూడండిగా సూపర్గా చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది చింత మొగ్గలు అబ్బా అంటే పూత లేకుండా ఇది తర్వాత దీని తర్వాత పూత అవుతుంది అనమాట సో తర్వాత చూద్దామండి ఎగ్జామ్కి అయితే దాదాపు 8గా వస్తుంది టైము మన గౌతమ్ గారిని ఎగ్జామ్ సెంటర్ కాడ ఇవి ఇడిసి వద్దామండి ఓకే తమ్ముడు అటు ప్రేమరాజు ఎక్కడ తమ్ముడు అల్లాలి అక్కడ తమ్ముడు ఏసు రాజు గౌతమ్ అటువే
ఏమైపోయినట్లు పో ఇంకా ఉతుకుతుంది తండ్రి. అంతా బాగానే ఉండదు హోటలు, కాకపోతే తెరలేదు ఈరోజు, సెలవే ఉన్నట్లేదు వీళ్ళకి. సో ఫ్రెండ్స్, మరి సురేఖ బట్టలు ఉతికైతే ఇంకా లేట్ అవుతున్నట్లేదే, ఇంక మనం ఏం చేయలేము దానికి. ఇంకా మా గౌతమ్ గారు అయితే నేను ఇంటికి వెళ్ళే సురేఖ నిడిసి ఇక్కడ ఇంటికి వెళ్ళేపాటికి వాడు ఎగ్జామ్కి టైం అవుతుందని చెప్పి వేరే బైక్ మీద అయితే పోయినాడు. నేనైతే ఇడిచొద్దాం అనుకున్నాను, వాడు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంక వాడిని కూడా చూపించడానికి కాలేదు. రేపు వీడియోలో చూపిస్తాం ఎట్లా రాసి వచ్చినో ఎట్లా లేదో మ్యాచ్ ఎగ్జామ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా గౌతమ్ గారు పరీక్ష బాగా రాయాలని కోరుకోండప్ప, నేను కూడా కోరుకుంటాను. సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.